వైఎస్ఆర్సీపీ శ్రేణులను అడుగడుగున అడ్డుకుని మొత్తానికి తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికను వాయిదా అయితే వేయించగలిగారు టీడీపీ నాయకులు. అయితే టీడీపీ నాయకుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే 2 రోజుల టీడీపీ అరాచకంపై మాట్లాడేందుకు మనతో పాటు ఎవరైతే ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, 2 రోజుల నుంచి చూస్తున్నారు మీరు, అడుగడుగున మిమ్మల్ని అడ్డుకున్న పరిస్థితి. నిన్న ఏదైతే తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నిక సంబంధించి నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా కౌన్సిలర్ని అడ్డుకోవాలని చెప్పని చూస్తే నిన్న స్వామిదాస్ గారు, అదేవిధంగా కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ అరుణ్ గారు, మేమందరం గారు నిన్న వెళ్ళి మా కౌన్సిలర్ని కాపాడుకుని ఏదైతే ఆర్డీఓ గారు మళ్ళీ ఈ రోజుకి వాయిదా వేస్తే మేము నిన్న నేరుగా కౌన్సిలర్ని ఏదైతే పోలీస్ వాళ్ళే మా ఒక్క కౌన్సిలర్ని కిడ్నాప్ చేసి మా కౌన్సిలర్ మీద దాడి చేస్తే అవన్నీ గారా నిన్న ఎలక్షన్ కమిషనర్ గారిని మేమందరం గారు కలుస్తాం జరిగింది, కౌన్సిలర్స్తో సహా. కౌన్సిలర్స్ మొత్తం గారు చెప్పారు మాకు భయంగా ఉంది, మాకు ప్రొటెక్షన్ ఇవ్వందని చెప్పని ఎలక్షన్ కమిషన్ నీలం సాహ్ని గారిని కోరుకుంటే ఆవిడ ఒక డీజీపీకి ఒక లేఖ రాశారు. ఎక్కడైతే కౌన్సిలర్లు ఉంటారో వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ తిరువూరు కౌన్సిల్ ఆఫీస్ దాకా ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పని నీలం సాహ్ని గారు డీజీపీ గారికి ఆర్డర్స్ ఇస్తే ఈరోజు ఉదయం చాలా ఆశ్చర్యం, అంటే పోలీసు వాళ్ళే రాజకీయం చేస్తున్నారు. వాళ్ళు మాతో ఏం చెప్పారు, మీరు ఎక్కడో విజయవాడలో ఉంటే కాదు, తిరువూరులో వాళ్ళ ఇంటి నుంచే మేము ప్రొటెక్షన్ ఇస్తాం, కానీ విజయవాడ నుంచి మేము ప్రొటెక్షన్ ఇవ్వనని చెప్పని వాళ్ళు చెప్పారు. మేము చెప్పాం సిపి గారికి, అడ్మిన్ సిపి గారికి, డీసీపీ గారికి, ఏసీపీ గారికి, ప్రతి ఒక్కరికి, సిఏ గారికి ఫోన్లు చేసి మేము తిరువూరు రావాలంటే మధ్యలో తెలుగుదేశం పార్టీ గూండాలు, రౌడీలు మా కౌన్సిలర్ మీద దాడి చేస్తారని చెప్పని మేము పోలీసు వాళ్ళు చెప్తే మాకు తెలియదు, మేము చేయలేము, మీరు తిరువూరు వాళ్ళ ఇంటికి వస్తేనే మేము ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పని పోలీసు వాళ్ళు చెప్పారు. అప్పుడు స్వామిదాస్ గారికి, కౌన్సిలర్లకి, నేను కానివ్వండి, మా ఎమ్మెల్సీ అరుణ్ గారు కానివ్వండి, స్వామిదాస్ గారు, మేమందరం గారా రక్షణగా విజయవాడ నుంచి మా నాయకులతో మేము బయలుదేరటం జరిగింది. దారిలో రేపూడి గ్రామంలో ఎంపీ ఎవరైతే విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఉన్నారో చిన్ని స్థానికంగా ఉన్న రౌడీలకి, గూండాలకి మందు పోపించి, ఒక చిల్లరగా ఉంటే ఒక 50 మంది 100 మంది ఉంటారు. మేము ఏదైతే వస్తున్నామో దారిలో పోలీసు వాళ్ళతో ఆపిచ్చి ఏం తప్పు చేయకుండానే మమ్మల్ని అరెస్ట్ అని చెప్పని మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొద్దాం అనుకున్న క్రమంలో కేవలం 2 నిమిషాల్లో పోలీసు వాళ్ళు వచ్చిన కేవలం 2 నిమిషాల్లో స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ గూండాలతో, చిల్లర వ్యక్తులతో ఒక 100 మంది పోగైపోయి ఈరోజు మా ఎమ్మెల్సీ గారి కార్ని పూర్తిగా డ్యామేజ్ చేసి, ఒక రకంగా చెప్పాలంటే మా ముగ్గురు మీద హత్యాయత్నం చేశారు. ముగ్గురు మీద హత్యాయత్నం చేసి ఏదో కౌన్సిల్లో చైర్పర్సన్ గెలవాలని చెప్పిన ఒక పిచ్చి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ నాయకులు, గూండాలు, రౌడీలు ఈరోజు ప్రవర్తిస్తడం జరిగింది. దీని వెనకమాల ఉంది విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని చిన్ని, దీని వెనకమాల ఉంది. ఈరోజు మా నాయకులు, మా కార్యకర్తలు గారా ఆవేశంగా ముందుకు వచ్చారు. కానీ పోలీసు వాళ్ళు, సిఐ గారు కానివ్వండి, మిగిలిన వాళ్ళందరూ గారు వచ్చి లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, దయచేసి మీరు ఎవరు గారా కదలమాకండి, మీరు ఎవరు గారు ముందుకు రామాకండి, మీరు కారు నుంచి బయటికి దిగమాకండి అని చెప్తే మేము పోలీసు వాళ్ళు చెప్పినట్టు చేసాం. కానీ పోలీసు వాళ్ళు 2 గంటలు ప్రేక్షక పాత్ర, 2 గంటలు కారు డ్యామేజ్ చేసేదాకా, ఎట్టి పరిస్థితుల్లో మా మీద హత్యాయత్నం చేయాలి అని చెప్పిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సానుకూలంగా, వాళ్ళకి అండగా ఈరోజు పోలీసు వాళ్ళు ప్రవర్తిస్తడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో నన్ను కానివ్వండి, ఎమ్మెల్సీ గారు కానివ్వండి, స్వామిదాస్ గారు కానివ్వండి, వీళ్ళపైన దాడి చేయాలి, హత్యాయత్నం చేయాలని చెప్పిన లక్ష్యంతోనే ఈరోజు పనిచేసుకుంటూ పోలీసు వాళ్ళు పనిచేస్తడం జరిగింది. అంటే ఏమైంది ప్రజాస్వామ్యం? ఇది రెడ్ బుక్ రాజ్యాంగం, అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగం కాదు, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో మనుషుల ప్రాణాలకి ఈరోజు స్వచ్ఛందంగా ఓటేసుకోవటానికి హక్కు లేకుండా ఒక రౌడీయిజం ఈరోజు
ఎంత ప్రశాంతంగా ఉండే తిరువురు గ్రామం. ఏ రోజైనా ఇలాంటి గొడవలు తిరువురు గ్రామంలో, తిరువురు నియోజకవర్గంలో జరిగినాయా? ఈరోజు కొంతమంది తాగుడు పోపించి, మందు పోపించి ఆ నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేసే రకంగా ఈరోజు ఉన్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఆ ఎంపీ కానివ్వండి, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, రేపనే రోజు మాది వస్తుంది. రేపనే రోజు తప్పకుండా మాదే, ఎటువంటి సందేహం లేదు. ఆ రోజు ఎవరైతే ఆ నాయకులు ఉన్నారో, మమ్మల్ని చుట్టుముట్టి ఏదైతే మా కారులు కానివ్వండి, లేకపోతే ఎక్కువ మాట్లాడిన నాయకులు ఉన్నారో గుర్తుపెట్టుకోండి. వెతికి వెతికి ఏరి ఏరి ఎవరిని గారు మర్చిపోం. మేము వచ్చిన తర్వాత వెతికి వెతికి ఏరి ఏరి ప్రతి ఒక్కరి సంగతి గారు చట్టపరంగా తప్పకుండా ప్రతి ఒక్కరి గారు ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాన విషయం ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి, ఆ ఎంపీ గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, మా కౌన్సిలర్లకి రక్షణ లేదు. ప్రజానికం ఓట్లతో గెలిచిన కౌన్సిలర్లకి ఈరోజు రక్షణ లేకుండా పోయింది. ప్రజాస్వామ్యం అనేది గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పక్కదారి పట్టిన ఈ సందర్భంగా చెప్తూ, ఈరోజు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే మా కౌన్సిలర్ని కాపాడుకోవడానికి జిల్లా అధ్యక్షుడిగా నాకు హక్కు ఉంది. ఎమ్మెల్సీ గారు, కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ గారు అరుణ్ గారు, ఆయనకు హక్కు ఉంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా స్వామిదాస్ గారికి హక్కు ఉంది. ఈరోజు మేము ఏదైతే మా కౌన్సిలర్ రక్షణగా ఉంటే పోలీసులు వాళ్ళు అదేవిధంగా రౌడీలతో దాడులు చేయాలని చెప్పి చూశారు, హత్యాయత్నం చేయాలని చెప్పి చూశారు. తప్పకుండా రాబోయే రోజుల్లో చట్టం ముందు వీళ్ళందరిగా ముందు పెడతాం సందర్భంగా చెప్తున్నాం. మాతో పాటు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. సార్, ఇప్పుడు ఉదయం చూసారా కారులో ఉన్నప్పుడు మీరు వాళ్ళంతా దాడికి వచ్చి కారును తిరగబెట్టే ప్రయత్నం, అసలు ఎలా అనిపించింది సార్ ఆ సందర్భం? నిజంగా కూడా అది ప్రజాస్వామ్యంలో జరగకుండా సంఘటనలు ఇవన్నీ కూడా. ఎందుకంటే జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు కావచ్చు, లేకపోతే నేను కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ కావచ్చు, లేకపోతే నందిగామ తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్వామిదాస్ గారు కావచ్చు, ఆ నియోజకవర్గానికి వెళ్ళటానికి, మా కౌన్సిల్స్తో వెళ్ళటానికి మాకు ఎటువంటి పర్మిషన్స్ అవసరం లేదు. పోలీసులు వాళ్ళు ఏం చెప్తున్నారు, దారులన్నీ మూసేశారు, దారులన్నీ మూసేసి మీరు తిరువూరు వెళ్ళటానికి వీలు లేదు అంటారు. పోనీ మాకేమైనా ముందే ఇంటిమేట్ చేశారా మేము వెళ్ళకూడదని? అది కూడా లేదు. వెళ్ళనివ్వకుండా పోలీసు వారు ఎప్పుడు వచ్చారో, పోలీసు వారితో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన గుండాలు కూడా అప్పుడే వచ్చారు. అంటే దగ్గరుండి పోలీసు వారే తెలుగుదేశం పార్టీ గుండాలను తీసుకొచ్చి మా మీద దాడి ప్రయత్నం చేశారు. మేము ముగ్గురం కారులో కూర్చొని మేము ముగ్గురం కూడా 2 గంటలు, సుమారు 2 గంటలు మా ప్రాణాలకు ఏమవుతుందో అని భయాందోళనతో ఉంటే పోలీసు వాళ్ళు చోద్యం చేస్తున్నారు. పోలీసు వాళ్ళు ఏమీ మాట్లాడకుండా, కనీసం ఫోర్స్ని తీసుకురాకుండా, ఏదైతే తెలుగుదేశం పార్టీ గూండాలు ప్రవర్తిస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా మాట్లాడారు. ఒక్కరినంటే ఒక్కరిని కూడా ఆపలేకపోయారు. కారును పూర్తిగా డ్యామేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మా ముగ్గురిని కారులో కూర్చున్నప్పుడు కారును పల్టీ కొట్టించాలని చెప్పి మొత్తం మాబంతా తెలుగుదేశం పార్టీ చెందిన గుండాలంతా కూడా ప్రయత్నిస్తుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను, హైకోర్టులోని హౌస్ మోషను ఇచ్చిన తర్వాత తిరువూరు మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికీ కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అని హైకోర్టు గైడ్లైన్స్ను కూడా పోలీసు వారు పెడచెవిన పెట్టారు. మేము క్లియర్గా వాళ్ళు విజయవాడలో ఉన్నారు, విజయవాడ నుంచి తిరువూరు వరకు ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతుందో ఆ నగర పంచాయతీ ఆఫీసు వరకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని అంటే హైకోర్టు వారు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన లేఖను పరిగణలోకి తీసుకొని తిరువూరు కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క గన్మ్యాన్ లాగా 11 మందికి 11 గన్మ్యాన్లు మేము కేటాయిస్తామని చెప్పి ఇచ్చినప్పటికీ కూడా పోలీసు వాళ్ళు ఎక్కడ గన్మ్యాన్లు వస్తే వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చి మనం కౌన్సిల్కి తీసుకెళ్ళాలి, కౌన్సిల్లో ఎలక్షన్ జరిగితే తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందన్న కక్షతోటి పోలీసు వారు ఆ ఆర్డర్ను కూడా పెడచవని పెట్టి పక్కన పెట్టి
ప్రొటెక్షన్ ఇవ్వకపోతే పార్టీ కౌన్సిల్ సభ్యులకు పార్టీ అండగా ఉండాలని చెప్పి జిల్లా అధ్యక్షుడిగా దేవినేని అవినాష్, ఈ కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీగా నేను, సోమదాసు గారు ముగ్గురం కూడా ఒక రక్షణ కవచంలాగా కౌన్సిల్ సభ్యులను తీసుకెళ్తుంటే ఆ కౌన్సిల్ సభ్యుల్ని ఎట్టి పరిస్థితులు కూడా కౌన్సిల్ హాల్లోకి తీసుకురాకూడదు అని చెప్పి ఏదైతే ముందుగా మేము వెళ్తున్నామో మా కారుని డ్యామేజ్ చేయడం, మమ్మల్ని మా మీద హత్యా ప్రయత్నం చేయడం జరుగుతుంది. నేను ఈ విధంగా ఈ సందర్భంగా ఒకటి అడుగుతున్నాను, మీకు రాజ్యాంగం అంటే లెక్కలేదు, ఎలక్షన్ కమిషన్ అంటే లెక్కలేదు, హైకోర్టు ఇచ్చిన రెఫరెన్స్ కానీ డిమాండ్స్ కానీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కానీ దాని మీద మీకు లెక్కలేదు. పోలీసు వారు తన ఇష్టారాజ్యంగా ఈరోజు దగ్గరుండి తెలుగుదేశం పార్టీ గుండాలను పనిచేశారు. మీకు ఉన్నది ఎంతమంది కౌన్సిల్ సభ్యులు? ముగ్గురు. మేము గెలిచింది ఎంతమంది? 17 మంది. ముగ్గురు మున్సిపల్ చైర్మన్లు అయితే, ముగ్గురున్న సభ్యులు మున్సిపల్ చైర్మన్ అయితే మరి 17 మంది ఉన్న సభ్యులు ఏమవ్వాలి? ఎమ్మెల్యే అవ్వాలా? 17 మంది సభ్యులు? 17 మంది సభ్యులు ఉంచుకొని మేము మున్సిపల్ చైర్మన్ మార్చుకొని ఇంకొకరికి ఇస్తుంటే ఈ ముగ్గురు సభ్యులే మున్సిపల్ చైర్మన్ అవ్వాలంటే మరి ఇదేం ప్రజాస్వామ్యం? నిన్న చూశారు ఏ విధంగా ఎమ్మెల్యే అరాచకంగా ప్రవర్తించాడు, ఒక వీధి రౌడీలాగా ఎలా ప్రవర్తించాడో తెలుసు. ప్రశాంతంగా ఉండే తిరువూరు ఏ విధంగా అయిందో చూశారు. ఈరోజు ఆ గొడవ చూస్తుంటే మీరంతా కూడా లైవ్లో చూశారు. అల్లరి మూకలతోటి, గూండాలతోటి, తాగుడుతోటి, గంజాయితోటి ఈరోజు వాళ్ళకి పోపిచ్చి వాళ్ళని రెచ్చగొట్టి మా మీద హత్య ప్రయత్నం చేశారు. తప్పకుండా వాళ్ళ మీద పోరాటం చేస్తాం, తప్పకుండా వాళ్ళ మీద కేసు పెడతాం. ఎవరైతే ఈరోజు గొడవకి నాంది, నిన్న గొడవకి ఈరోజు గొడవకి కూడా ఎవరైతే దగ్గరుండి మా కారులను అడ్డగించి, వాళ్ళు ఫార్చునర్ కారులో అడ్డగించి మమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి చంపుతామని బెదిరించాడో ఆ వ్యక్తి మీద నేను సోమదాస్ గారు కేసు పెట్టబోతున్నాం. మమ్మల్ని మా ఇద్దరిని కూడా క్యాస్ట్ బేస్డ్ మీద తిట్టినందుకు, మా ఇద్దరి మీద హత్యా ప్రయత్నం చేసినందుకు తప్పకుండా వాళ్ళ మీద కేసు పెట్టి హైకోర్టుకి వాళ్ళని ఇచ్చే క్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మతపాటి స్వామిదాస్ గారు ఉన్నారు సార్. చెప్పండి, మీరు దాదాపుగా 3 దశాబ్దాలకు పైగా తిరువూరు రాజకీయాల్లో ఉన్నారు. ఏ రోజైనా చూసారా ఈ రోజు మీ ఇంటి మీద దాడి చేసి మీ ఇంటి చుట్టూ మూగిపోయారు, మీ దాడి చేయబోయారు, మొత్తం అందరినీ కూడా నిర్బంధించారు, ఎట్లా అసలు ఇలాంటి? 35 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇలాంటి అరాచకాన్ని నేను చూడలేదు. ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటటువంటి విధానం, మేము 17 మంది వైఎస్ఆర్సీపీ సభ్యులు కౌన్సిల్లో ఉంటే సంతలో పశువుల్ని కొన్నట్టు ఒక 4 కొనుక్కున్నారు. దాంతో మాకేమో ఇబ్బంది లేదు. అయినా కానీ మేము మా వెంట నిలబడ్డటువంటి కౌన్సిలర్స్ మొత్తాన్ని మేము ప్రొటెక్షన్ ఇచ్చి వారిని జాగ్రత్తగా కాపాడుకొని తీసుకొచ్చి నిన్న కౌన్సిల్లో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తే అల్లరి మొక్కలు, ముఖ్యంగా తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాస్ ఒక గూండాలాగా కాలువల మీద నుంచి దూకటం, తర్వాత ప్రహరీ గోడలు ఎక్కి దూకటం, ఇవన్నీ ఇలాంటి శాసనసభ్యుడిని తిరువూరు ప్రజలు ఎప్పుడు చూసి ఉంటారు. తిరువూరు అతి ప్రశాంతమైనటువంటి ప్రాంతం. తిరువూరులో రాజకీయాలు, ఎన్నికల వరకు రాజకీయాలు ఉంటుంటాయి, కానీ ఈ విధమైనటువంటి దౌర్జన్యం, రౌడీయిజం ఇలాంటిది మేము చూడలేదు. నిన్న ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళలో కొంతమందిని ప్రేరేపించి ప్రోత్సహించి, అయినా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళకి తెలియని పరిస్థితి. మీరంతా వీడియోల్లో లైవ్లో మీరు చూస్తుంటే ఆ వీడియోలన్నీ కూడా షేర్ చేస్తాం మీకు. తప్పనిసరిగా వాళ్ళు ఏదైతే అరాచకం చేశారో, మేము కారులో నేను ఫ్రంట్ సీట్లో ఉన్నానండి, ప్రాణభయం వేసింది. ఎత్తేస్తున్నారు కారుని మొత్తం 4 వైపులు పల్టీ కొట్టించి మమ్మల్ని, అరుణ్ గారిని, అవినాష్ గారిని. మీరు అనుకుంటున్నారు ఏం చేశాం అంటే, మీరు ఇక ఇది మానుకోరా? ఈ విధంగా ప్రవర్తించడం మానుకోకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారా? తెలియని మూర్ఖత్వంతో
రేపు కాన్సిక్వెన్సెస్ ఎట్టుంటాయో అక్కడ నాయకత్వం వహించినటువంటి నాయకుడికి తెలిసి వచ్చేలా మేము చేస్తాం. అతనికి తెలియకపోవచ్చు చట్టం ఎట్టుంటుంది అనేది. చట్టం ఏ విధంగా వాళ్ళని పనిష్ చేస్తుందో ఆ విధంగా మేము కేసు పెడతాం. మా ప్రాణరక్షణ కోసం 2 గంటల పైగా కావాలని పోలీసులు అసలు సహకరించలేదు. పోలీసులు వచ్చి ప్రివెన్షన్ అరెస్ట్ అని అంటారు. ప్రివెన్షన్ అరెస్ట్ ఎందుకండి? మేము చెప్పాం, అయినా ప్రొటెక్షన్ ఇచ్చింది మాకు, హైకోర్టు ప్రొటెక్షన్ ఇచ్చింది. తర్వాత మనకి డీజీపీ గారికి లేఖ పెట్టారు ఎలక్షన్ కమిషన్, వాళ్ళ ద్వారా కూడా మాకు ప్రొటెక్షన్ పూర్తిగా ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి వాళ్ళని రక్షణ కల్పించి కౌన్సిల్ హాల్కి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం. కౌన్సిల్ హాల్ కాడ మున్సిపల్ ఆఫీసు ముందు గూండాలను పెట్టుకుని ఎందుకు మీరు 70-80 మంది పోలీసులు ఉన్నారు, వాళ్ళు ఉన్నది 50 మంది, 50 మందిని బయటికి తీసుకువెళ్ళకపోయారా? మా మహిళామ తల్లులు 7 కౌన్సిలర్లు మహిళామ తల్లులు ఉన్నారు, వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నారండి. వచ్చి ఇంటర్వ్యూ చేశారు. బలవంతంగా ఒక మహిళని నేను జై వైఎస్ఆర్సీపీ అంటున్నా కానీ లాక్కుపోతున్నారు. ఎక్కడది ప్రజాస్వామ్యం? ఎక్కడ మానవ హక్కులు? ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం? నేను అడుగుతా ఉన్నా. రాజ్యాంగబద్ధంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరించట్లేదు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి 2O పాలన వస్తుంది. వచ్చినప్పుడు మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. చట్టం అతి గట్టిది. అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలోని హక్కులన్నింటినీ కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం ఈ విధంగా గుండాయిజం, రౌడీయిజం, దౌర్జన్యం ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఎవరైతే మమ్మల్ని అడ్డుకున్నారో వాళ్ళు మా మీద హత్యా ప్రయత్నం చేశారో వాళ్ళ మీద తప్పనిసరిగా మేము కేసు ఫైల్ చేస్తాం, చట్టం ముందు నిలబెడతాం. మనం చూస్తున్నాము తిరువూరులో ఈరోజు పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అయితే కూడా అమలవుతున్న పరిస్థితి కనబడుతుంది. అందుకే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులందరి మీద కూడా ఈ స్థాయిలో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్న పోలీసులు కూడా వారిని ఏమి చేయలేక కేవలం ప్రేక్షక పాత్ర వహించారు. ఇప్పటికైనా సరే ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో ఈరోజు ఏదైతే ఈ దేవినేని అవినాష్ కావచ్చు, అలాగే ముడితో అరుణ్ కుమార్, స్వామిదాస్ వీరి వాహనం మీద దాడి చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారి మీద ఖచ్చితంగా కేసు నమోదు చేస్తాము, వారి మీద న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది.